వెల్కమ్ టు ఫోకస్. ఏపీలో మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలకు హద్దే లేకుండా పోతుందా? పురాతన ఆలయాలు, పవిత్రమైన జలధారలను ధ్వంసం చేస్తున్నారా? గ్రావెల్ మైనింగ్ మాటున యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవిత్రమైన ఫణిగిరి ఇప్పుడు ప్రమాదంలో పడింది. పంచదారులలో ఇప్పటికే ఒకటి ఆగిపోయింది. ఇక మిగతా దారులు కూడా తగ్గిపోయాయి. ఒక దారిలో బురద నీరు వస్తోంది. దీంతో భక్తులతో పాటు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మైనింగ్ వల్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి జరుగుతున్న అన్యాయం ఏంటి? అడ్డగోలు మైనింగ్ వల్ల పంచదారులకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తీసుకున్నది నామమాత్రపు మైనింగ్ లీజు, కానీ తవ్వుతున్నది మాత్రం కొండని. అది కూడా మామూలు కొండ కాదు, పరమ పవిత్రమైన ఫణిగిరిని నామరూపాలు లేకుండా చేసేస్తున్నారు. పవిత్రమైన తీర్థజలంగా భావించేటువంటి ఈ కొండను తవ్వేస్తున్నారు. ఉమాధర్మలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడంపై జనం ఉద్యమించారు. ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కలిసొచ్చాయి. అనకాపల్లి జిల్లాలో మైనింగ్ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పంచదార్ల కొండలపై జరుగుతున్న అక్రమ తవ్వకాలు. ప్రస్తుతం పంచదార్ల కొండ దగ్గర కేజీఎఫ్ను మించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేల క్యూబిక్ మీటర్లు అనుమతి మించి తవ్వుకుని పోయిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాప్రతినిధులు అండగా ఈ మొత్తం దోపిడీ జరుగుతుందన్నది చాలా కీలకమైన అంశంగా మారింది. దీంతో పంచదారుల కొండలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. టన్నుల కొద్దీ మట్టి తవ్వకాలు, ప్రమాదంలో పవిత్ర పంచదారలు, చెరిగిపోతున్న మహాభారత కాలం నాటి గుర్తులు, కనుమరుగవుతున్న వందల ఏళ్ల చరిత్ర, ప్రాశస్త్యం కోల్పోతున్న ఉమాధర్మలింగేశ్వరుడు, బౌద్ధ స్థూపాలకు పొంచి ఉన్న ముప్పు, హైకోర్టు ఆదేశాలు లెక్క చేయని తీరు, పంచదారల పరిరక్షణకు నడుం కట్టిన జనం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామంలో పవిత్రమైన ఫణిగిరి ఉంది. ఈ కొండను ఆనుకుని ఉన్న ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో పంచదారలు ఉన్నాయి. పాండవులు వనవాసంలో భాగంగా ఇక్కడ కొంతకాలం ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. స్వయంగా ధర్మరాజు ఉమాధర్మలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నమ్మకం. అంతేకాదు, ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం చోళుల కాలం నాటిదని ఇక్కడి శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం గల ఆలయం ఇప్పుడు ప్రమాదంలో పడింది. పంచదారలు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికంతటికీ అక్రమ మైనింగే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాపురంలో 11 హెక్టార్ల పరిధిలో గ్రావెల్ తవ్వకాలకు లక్ష్మీ నరసింహ మినరల్స్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఇందుకు మైనింగ్ శాఖ అధికారులు అడ్డదారుల్లో అనుమతులు మంజూరు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఫణిగిరిపై తవ్వకాలు జరపాలంటే పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ ఇందులో ఏ ఒక్క శాఖ నుంచి కూడా అధికారిక అనుమతులు లేవు. దీంతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టకూడదని వెంకటాపురం గ్రామస్తులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండగానే మైనింగ్ మాఫియా తవ్వకాలు కొనసాగిస్తోంది. 3-4 నెలలుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ ప్రొక్లైన్లతో తవ్వకాలు జరుపుతోంది. రోజు వందలాది టిప్పర్లతో గ్రావెల్ను తరలిస్తోంది. ఫణిగిరిని ఆనుకుని ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన సంస్థకు కేటాయించిన 100 ఎకరాల భూమికి కూడా తవ్వకాల వల్ల నష్టం జరుగుతోంది. ఫణిగిరి పైనుంచి ప్రారంభమయ్యే జలధార కొండ లోపలి భాగం నుంచి కిందకు ప్రవహిస్తుంది, పంచధారలుగా మారుతుంది. ఇది ఎంతో స్వచ్ఛమైన, సుగంధభరితమైన తీర్థజలం. స్థానికులు ఈ నీటిని ఔషధంగా భావిస్తారు. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలను కలుపుతూ 13 కిలోమీటర్ల పొడవు, 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ పరిసరాల్లోని చోడపల్లి, వెదురువాడ, వెంకటాపురం, హరిపురం, భోగాపురం తదితర 24 గ్రామాలకు ఈ జలధారే మంచినీరు. వర్షం నీరు కూడా ఒక డ్రాప్ కూడా వానచొక్క దిగదండి దీంట్లోని. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదండి. ఇది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి వాటర్ అండి. ఇది ఏంటంటే దగ్గర ఎలమంచిలి కూడా నేనే సప్లై చేసేవాడిని అండి. వాటర్ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని గారు అప్పుడు క్యాన్ నేను 10 రూపాయలు చొప్పున ఇస్తున్నానండి. ఇప్పుడు 20 రూపాయల చొప్పున నేను పట్టుకెళ్ళి సర్వీస్ చేస్తున్నాను. ఈ వాటర్ అయితే మొన్న మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలోనే ఒక అరగంట సేపు మాకు బురద తగిలిందండి. ఆటోమేటిక్గా ఎర్ర బురద కింద వచ్చి వాటర్ ఆటోమేటిక్గా ఒక అరగంట ఇబ్బంది పెట్టిందండి. తర్వాత 4:30-4 గంటలకి క్లియరెన్స్ అయిపోయిందండి. అంటే గ్యావలో ఫుల్గా ఏంటంటే లోడ్లు ఎక్కువ తీయడంతో లోతు బాగా పెరిగిపోయిందండి. 70 అడుగుల నుంచి 60 అడుగుల లోతు వరకు వెళ్ళిపోయిందండి వాటర్. అక్కడ ఆటోమేటిక్గా చెమ్మడంతో మాకు వచ్చే పంచదారలో 5వ దార కూడా పెద్ద న్యాచురల్గా వచ్చే దార ఏంటంటే ఆటోమేటిక్గా తగ్గిందండి సైజు కూడా. వెంకటాపురంలో జరుగుతున్న విచ్చలవిడి తవ్వకాల వల్ల కొండ లోపలి జలధారలు లీక్ అవుతున్నాయి. పవిత్రమైన జలాలన్నీ క్వారీ గుంతల్లోకి చేరి బురద నీరుగా మారి అపవిత్రమవుతున్నాయి.
దీంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పవిత్ర పంచదారాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య చోళుల కాలంలో ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి శిలాశాసనాల బట్టి స్పష్టమవుతుంది. పాండవులు తమ వనవాస సమయంలో ఈ కొండపై నివసించారని స్థానికుల నమ్మకం. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పంచదారాల నీటితోనే అభిషేకం చేశారని చెబుతూ ఉంటారు. ఈ కొండపై శివలింగంతో పాటు కింద రాధామాధవ స్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి పాదాలు, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ కొండల్లో ఎక్కడ తవ్వినా శివలింగాలు బయటపడతాయని చరిత్ర చెబుతోంది. ఇటువంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కొండను స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పాండవులను అడయాడినటువంటి తలదాచుకున్నటువంటి ఈ పంచదారల కొండ, వాళ్ళకి దాహార్తిని తీర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి మీరు ఇక్కడ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక గుహ కూడా ఉంటుంది, కేవ్ ఉంటుంది అక్కడ లోపల వాళ్ళు తలదాచుకున్నది. అక్కడ ఉంటూ కూడా అక్కడ దాహార్తిని తీర్చడం కోసం హిమాలయాలు ఏ విధంగా అయితే నీరు ప్రవాహం ద్వారా గంగా ప్రవాహం నిత్యం ఉంటుందో, జీవనది ఎలా ఉంటుందో, జీవధార 5 దారలు, పంచదారలు అంటే పంచపాండవులు 5కి 5 దారలు చేస్తూ, స్నానపానాదులు కూడా ఆ దిగువన చేస్తూ, నరమానవులు ఎవరికి కూడా బయటకు కనిపించుకున్న ఇతిహాసాల్లో అక్కడ స్నానపానాదులు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటువారని చెప్పారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జీవధార పడుతున్నటువంటి పంచదారలు సాక్షాత్తు కాశీ వారణాసి ప్రవాహంలో గంగానది ఏ విధంగా అయితే ప్రవాహం జరుగుతుంటుందో అదే రీతిలో అదే నీతితో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునేమో దేవాలయం ఇక్కడ శివుని ప్రార్థించమని అడిగినప్పుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడి పేరు మీద ఉమాధర్మలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి అక్కడ స్వయంభూ లింగోత్పత్తి అక్కడ క్లియర్గా ఉంటుంది. ఆ లింగేశ్వరుడికి అక్కడ పూజలు పునస్కారాలు చేసి ఆ గంగానదిని తీసుకొచ్చారనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. పంచదారాల పుణ్యక్షేత్రానికి కిలోమీటర్ దూరంలోనే చారిత్రక కొత్తూరు బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన గుప్త నిధులు, బంగారు కలశాలు దొరకడంతో పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకుంది. సుమారు 10 ఎకరాల స్థలం చుట్టూ కంచె వేసింది. ఈ ప్రాంతాన్ని ధనదిబ్బగా పిలుస్తున్నారు. బౌద్ధ స్తూపాలు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదనే నిబంధనలు ఉన్నాయి. కానీ మైనింగ్ మాఫియా లెక్క చేయడం లేదు. 2014-2019 మధ్యలో కూడా ఈ ఫణిగిరిపై తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో జనం తిరుగుబాటుతో ఆ ప్రయత్నాలకు చెక్ పడింది. ఏడాది క్రితం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో స్పీకర్, ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని గ్రీన్ టెర్మినల్గా ప్రకటించారు. ఇక్కడ ఎలాంటి గ్రావెల్ తవ్వకాలు జరపకూడదని తీర్మానించారు. కానీ ఆ తీర్మానాలను, నిబంధనలను పక్కన పెట్టి విజయకుమార్ నాయుడు పేరిట మైనింగ్కు అనుమతులు వచ్చాయి. అయితే ప్రభుత్వంలోని కొందరు పెద్ద మనుషులే ఈ అక్రమ తవ్వకాలను వెనక ఉండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. విజయకుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పంచదారాలతో పాటు ఫణిగిరిని కాపాడుకోవడానికి ఉద్యమ బాట పట్టారు. స్థానికులకు వైసీపీతో పాటు వామపక్షాలు అండగా నిలబడ్డాయి. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది. ఇప్పటికైనా ఫణిగిరిని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని కోరుతున్నారు స్థానికులు. 50 మీటర్ల లోతు తవ్వేస్తే అక్కడికి వెళ్లే దారి ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు, ఇక్కడ పారుతుంది. ఈ పారడం వల్ల దీన్ని చేయడం వల్ల అక్కడ దార మట్టి పారుతుందండి, నీరు పోయి మట్టి పారుతుంది. ఇదే ఇలా వదిలేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మా గ్రామస్తులు, మా మండల నాయకులు అందరూ కలిసి ఇది పార్టీ విషయం కాదు, దేవుడు పురాతనంగా తరతరాల నుంచి వచ్చి దాని ప్రాముఖ్యత పాటు చేస్తారో మనం ఈ రిలే నిరాదీక్ష చేయాలని చెప్పేసి మేము అందరం పెద్దలందరం కూర్చొని మొదలు పెట్టడం జరిగిందండి. పంచదారాలతో పాటు ఫణిగిరిని కాపాడుకోవడానికి స్థానికులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షం పోరుబాట పట్టడంతో అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా గనుల అధికారి క్వారీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ తవ్వకాలు, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా సహా
అన్ని రకాల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ ఆపాలంటూ అధికారులు జారీ చేసిన ఆదేశాలను లెక్క చేయడం లేదు మైనింగ్ మాఫియా. దీంతో ఫణిగిరితో పాటు పంచదారలను కాపాడుకోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మైనింగ్ మాఫియా బరితెగించింది. తవ్వకాలు ఆపమని అధికారులు ఆదేశించినా సరే లెక్క చేయడం లేదు. ఆందోళనలను పట్టించుకోవడం లేదు. తమకు అడ్డొస్తే తొక్కి చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. దీంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచదారల్లో క్వారీ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది. స్థానికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా కలిసి వచ్చారు. పంచదారల గ్రామ సర్వే నెంబర్ 1లో దశంనాని విజయకుమార్ నాయుడు పేరిట 2.153 హెక్టార్ల గ్రావెల్ క్వారీ లీజు ఉంది. ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులపై గనుల శాఖ అధికారులు ప్రాథమిక తనిఖీలు నిర్వహించారు. దీంతో పలు కీలక ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మంజూరైన లీజు సరిహద్దులను దాటి పక్కనే ఉన్న ఇతర భూముల్లోకి కూడా క్వారీ పనులను విస్తరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. క్వారీ లీజు నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అనుమతి లేకుండానే 8 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో క్వారీ బెంచ్లను ఏర్పాటు చేసినట్లు తేలింది. మరోవైపు పురావస్తు మ్యూజియంల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ నేతృత్వంలో ఈ నెల 15న వివాదాస్పద క్వారీ పరిసరాల్లో తనిఖీలు జరిగాయి. శాఖాపరంగా సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు తవ్వకాలు ఆపాలని జిల్లా గనుల అధికారి ఆదేశాలు జారీ చేశారు. క్వారీలో తవ్వకాలు, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా సహా అన్ని రకాల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం 3 నుంచి 4 నెలల్లోనే చాలా విధ్వంసం జరిగింది. 1000 క్యూబిక్ మీటర్లు తవ్వేయడంతో పర్యావరణ విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. 100 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పు మేర మైనింగ్ చేశారు. అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. పంచదారల కొండపై జరిపిన అడ్డగోలు తవ్వకాల వల్ల ఒక ధార ఆగిపోయింది. మిగతా ధారల్లో ప్రవాహం తగ్గిపోయింది. ఒక ధారలో బురద నీరు వస్తోంది. దీంతో స్థానికులు నిరాహార దీక్షలకు దిగారు. ఆందోళనను ఉధృతం చేశారు. మంగళవారంకు ఒక కార్యక్రమం అనుకున్నాం. ఈ లోపల ఈ నో మైనింగ్ జోన్ కింద నిన్న ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ నో మైనింగ్ జోన్ వచ్చేంత వరకు ఈ మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నాం. 1 కాదు 2 కాదు 26 గ్రామాల మంచినీటి అవసరాలను తీర్చుతున్నాయి పంచదారలు. పైగా వాటిని చాలా పవిత్రంగా భావిస్తుంటారు స్థానికులు. అటువంటి పంచదారలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. పంచదారలను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామంటున్నారు స్థానికులు. అంతేకాదు కేవలం మైనింగ్ రద్దు చేయడం కాదని ఇక్కడ మైనింగ్పై శాశ్వతంగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు జనం. 60 అడుగుల లోతులోనే అక్కడ తవ్వి ఈ దారులు పంచదారులకు వెళ్లే దారి ఒక దారిని అక్కడికి వెళ్ళడం అనేసి ఆ దారి ఆ క్వారీలో ప్రవహిస్తుంది. దీనికోసమే మేము ముందు నుంచి ఆందోళన చెందుతూ ముందు నుంచి మైనింగ్ అధికారులకి స్థానిక అధికారులకి చెప్తున్నాం. మేము పంచదారులు దాని యొక్క ప్రాశస్తమే పంచదారులు, దారుల్లోంచి వచ్చే వాటరు అక్కడి నుంచి శివాలయం దాన్ని ప్రాశిస్తుంది. దీన్ని కాపాడడం కోసమే ఈ పరిసరాలలో మైనింగ్ చేయొద్దని ముందు నుంచి కోరుతున్నా కూడా ఆ మైనింగ్ని ఆపకుండా ఈ అధికారులు ఈ అధికారులలో ఉన్న నాయకులు అందరూ కలిసి మైనింగ్ చేసి ఆ పంచదార ప్రాశస్త్యాన్ని తగ్గించడంలో వీళ్ళందరూ భాగస్వాములయ్యే నడిచారు. వీళ్ళందరూ ఫణిగిరితో పాటు పంచదారలను కాపాడుకోవడానికి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది వైసీపీ. ఈ నెల 21న ఆందోళనలకు పిలుపునిచ్చింది. భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అధికారుల తీరును ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 21వ తారీఖున చలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో అదే రకంగా ఈ మైనింగ్ అవినీతి సామ్రాజ్యాన్ని అడ్డుకునేటువంటి దానికి ముందుకొచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వమని చెప్పి. పవిత్ర ఫణిగిరి ఒక కొండ మాత్రమే కాదు, 1000 ఏళ్లుగా భక్తుల దాహాన్ని తీర్చే, ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచే శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం. కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడి పంచధరాల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. వెంకటాపురం దాని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఉత్తరాంధ్రలో చాలామందికి ఈ సెంటిమెంట్ ఉంది. అయితే పంచదారల ప్రమాదంలో పడడంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. ఒక ఎలమంచి నియోజకవర్గమే కాదు, అటు ఈస్ట్ గోదావరి అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మంది పేద భేద సాదా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా ఎవరైనా ఆ కుటుంబంలో పరంపదిస్తే అక్కడికి వచ్చి మైలు తీర్చుకుని స్నానాలు చేసేవారు. గంగా ప్రవాహం, ఇది గంగా నది సాక్షాత్తు కాశీ నీరు ప్రవాహం పాతాళ గంగ వస్తుందనేది అది చరిత్రలో చెప్తున్నటువంటి మాట. అదే ఇప్పుడున్నటువంటి లిపి చూస్తే అక్కడ చోళులు వెళ్ళినటువంటి ప్రాంతం, అది చోళులు తాలూకు లిపి అక్కడ క్లియర్గా ఉంటుంది. సుమారు 1200 సంవత్సరాల నుంచి అక్కడ అదంతా కూడా
పుణ్యతీర్థంగా పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి పంచదారలు మైనింగ్ మాఫియాను కట్టడి చేయకపోతే భవిష్యత్తు తరాలకు చారిత్రక వారసత్వం మిగలదంటున్నారు వెంకటాపురం దాని చుట్టుపక్కల గ్రామస్తులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ ప్రాంతంలో మైనింగ్కు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పంచదారల ఫణిగిరి పరిరక్షణ కోసం జనం ఉద్యమిస్తున్నారు. గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు తాజాగా పరిశీలన జరిపారు. అక్రమాలు వెలుగు చూడడంతో తవ్వకాలు ఆపాలని మైనింగ్ సంస్థను ఆదేశించారు. అయితే ఫణిగిరిలో తవ్వకాలకు శాశ్వతంగా ఆగిపోయేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు స్థానికులు. అంతవరకు ఆందోళన విరమించమని చెబుతున్నారు. పుణ్యక్షేత్రమైన ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని 30 కిలోమీటర్ల పరిధిలో ఫణిగిరి కొండ విస్తరించింది. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రక ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడి ప్రజలకు ఎంతో సెంటిమెంట్. ఈ కొండల్లోంచి ప్రవహించే నీరు 5 ధారాలుగా గుడిలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ గ్రామానికి పంచధారల అనే పేరొచ్చింది. అంతేకాదు ఈ కొండల ద్వారా లభించే నీరు 26 గ్రామాల ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది. ఈ గ్రామాలకు చెందిన వాళ్ళు తమ పశువులను ఈ కొండల మీదే మేపుకుంటున్నారు. అయితే ఇక్కడ పచ్చని జీడి మామిడి తోటలను సైతం తొలగించి అక్రమ మైనింగ్ జరిగిందంటున్నారు స్థానికులు. అనకాపల్లి జిల్లాలో అత్యంత పురాతనమైన పంచదార్ల కొండలపై అక్రమ మైనింగ్ అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆ మైనింగ్ సైట్లో నేనున్నాను. ఎటు చూసినా 100 అడుగుల లోతు 100 అడుగుల వెడల్పుతో మైనింగ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో పాటుగా చారిత్రక వారసత్వ సంపదను విధ్వంసం చేయడం, ఇక్కడ పంచదారుల కొండకు ఉన్న విశిష్టతను దెబ్బతీసే విధంగా పంచదారులు అనేది ఒక 5 ధారలతో కూడిన ప్రవాహాలు ఉంటాయి. ఈ ప్రవాహాలన్నీ దెబ్బతీయడం కారణంగా దిగువన ఒక 1500 ఎకరాల పైన ఆయకట్టు పాడైపోతుంది. ఆ ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. ఇక ఆలయ విశిష్టత కూడా ఈ వైబ్రేషన్స్ కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక చారిత్రక వారసత్వ సంపదను కొల్లగొడుతూ మైనింగ్ అక్రమాలు చేస్తున్నారు. దీంట్లో ప్రజాప్రతినిధులు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందన్నది ప్రధానమైన ఆరోపణగా ఉండడంతో ఇది రాజకీయంగా కూడా కీలకమైన అంశంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర ఈ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా గడిచిన 4 ఏళ్లుగా దీన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో పర్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా వాటి పరిమితులకు మించి తవ్వకాల వల్ల ఈ ఉపద్రవం వస్తోందనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర వంశీ ఉన్నారు. వంశీ, ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి వాళ్ళు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎంత లోతులో తవ్వుతున్నారు? సో వాళ్ళు 2.5 హెక్టార్కి పర్మిషన్ తీసుకున్నారు సార్. ఆ పర్మిషన్కి ఏదైతే తీసుకున్నారో ఆ స్థలం నుంచి అన్క్రోచ్ చేసుకుంటూ పక్కనున్న భూమిలో కూడా వెళ్ళిపోయారు. అలాగే ఈ బేస్ లెవెల్ నుంచి దాదాపుగా 80 అడుగులు లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు సార్. సో వాళ్ళు 80 అడుగులు లోతుకు తవ్వడం వల్ల ఇది ఏదైతే పంచదారులకు వెళ్లాల్సిన దార వాటర్ ఉందో అది ఇక్కడ బయటకు వచ్చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ బురదంతా కూడా దేవాలయంలో ఏవైతే పరమ పవిత్రంగా మేము భావిస్తామో ఆ పంచదారుల దారల్లో బురద అయితే వస్తుంది సార్. ఆ విధంగా దారుల నీళ్ళు నాశనం చేశారు. అంటే ఈ ఎన్క్రోచ్ అయినట్టు మీరు ఎప్పుడు గుర్తించారు? అలాగే దీనివల్ల టెంపుల్కి నేరుగా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, కింద ఉన్న వ్యవసాయానికి ఎలాంటి సమస్యలు వస్తాయి? సార్ దీని మీద అసలు ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ జరుగుతుంది, దీని మీద మైనింగ్ ఆపాలని చెప్పి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిందో దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇవ్వరు అనుకున్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. దీనికి అసలు మైనింగ్ చేయకూడదు, ఎందుకంటే ఆ పరమ పవిత్రమైన 5 దారులు కూడా పాడవుతాయి అని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేశారు. అయినా సరే మైనింగ్ ఆపకుండా నిరంతరం కూడా మైనింగ్ కొనసాగించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ చేసినా, ఆర్టీఏలు వేసినా సరే మాకు ఆర్టీఏలు రిప్లై ఇవ్వలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ దారులు వాటర్ అనేది బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా ఈ మైనింగ్ అనేది తాత్కాలికంగా దీని మీద నిలిపివేశారు. భవిష్యత్తులో కూడా చేసే ప్రమాదం ఉంది దీని మీద. అంటే ఇప్పటివరకు ఎంత మైనింగ్ జరుగుతుంది ఇక్కడ? సో సుమారుగా 2.5 హెక్టార్ అనుకుంటే దానికి మించి జరిగింది సార్. దానికి మించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది సార్ ఎంతవరకు తవ్వారండి. ఈ దారాలు తొలగిపోవడం కానీ, లేదా ఈ కుచించుకుపోవడం కానీ, లేకపోతే ఈ తవ్వకాల వల్ల మీ ప్రాంతానికి ఎటువంటి మేజర్గా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది? సార్ ప్రస్తుతం ఇది పాండవుల కాలం నుంచి ఉన్నటువంటి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఈ దారులు ఇక్కడ ప్రత్యేకత అండి. ఈ దారులకి వచ్చేది ఈ కొండలో ఉన్నటువంటి నీరండి. ఇది ఒక వాటర్ ఉన్న కొండ అండి. దీని తవ్వకం వల్ల అక్కడ దారి మీద ఎఫెక్ట్ పడింది సార్. ఇది కంటిన్యూ చేసుకుంటూ పోతే అక్కడ వచ్చేటువంటి 5 దారులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందండి. పాండవుల కాలం నుంచి చరిత్ర కలిగిన మా యలమంచిలి నియోజకవర్గంలో ప్రత్యేకమైన దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానాన్ని పాడు చేసే విధంగా ఈ మైనింగ్ చేయడం అనేది మా అందరికీ చాలా బాధాకర విషయం అండి. ఇలాంటివి జరగకుండా చూడాలని ఆశిస్తాం. అలాగే సార్ దీనికోసం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి యువకులపైన కేసులు పెట్టడం చేయడం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోరాడుతున్న యువకుల్ని వాళ్ళు చేసే వ్యాపారాల మీద కూడా ఇన్ఫాక్ట్ చూపించే ప్రభావం కూడా ఉంది. అందులో నానాజీ అనే లోకల్ కుర్రోడ్ మీద కొద్దిగా
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలని ఆశిస్తున్నాం సార్. ఈ అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం. అలాగే చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న పంచదార్ల కొండను ఆ ఫణిగిరి కొండగా పిలుస్తారు. ఈ కొండ ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి తొలిచేసి నాశనం చేయడంతో పాటు ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఏదైతే నిత్యము జలధారలు ఉంటాయో జలధారలన్నింటినీ కూడా మైనింగ్ వాళ్ళు మింగేస్తున్నారు. ఈ కారణంగా కిందనే ఉన్న 1500 ఎకరాల పైన ఆయకట్టు దెబ్బతినడంతో పాటుగా అత్యంత విలువైన ఖరీదైన ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతోంది. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని స్థానిక పోరాటం చేస్తున్న యువకులు చాలా బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ మైనింగ్ వల్ల పంచదారల్లో వచ్చే నీరు తగ్గిపోయింది. దీంతో నిత్యం ఈ నీటిని మంచినీరుగా ఉపయోగించే వాళ్లకు ఇబ్బంది కలుగుతోంది. అంతేకాదు పంచదారల నీటిని క్యాన్లలో నింపి సరఫరా చేస్తూ జీవనోపాధిని పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ మాకు శుద్ధ వాటర్ వస్తుందండి జంగల్పాలెం వాళ్ళు. మేము తాగడానికి ప్రతి దానికి అక్కడికి వెళ్ళి రోజుకు 3-4 టిన్నులు తెచ్చుకొని ఇంట్లో వాడుకుంటాం. తాగడానికి అన్ని విధాలుగా మాకు అదే వాటర్. ప్రజెంట్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ బురద వాటర్ రావడం వల్ల ఫిల్టర్ వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడి వేరే దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నాం. ఇది ఎలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ అంటే ఇప్పుడు ప్రభుత్వం తరపున మాకు ఇది న్యాయం చేసి ఏం చేస్తారో మీరు చేయవలసిందే కోవచ్చు. ఇప్పుడు ఎన్ని గ్రామాలకి ఇప్పుడు తాగునీరుకి ఇబ్బంది వస్తుంది? ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నీనండి. అన్ని గ్రామాల లెక్కలే ఉన్నాయి. యలమంచిల దగ్గర నుండి ఇటు సైడ్ అచ్యుతాపురం ఈ సర్కిల్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు అక్కడ నుండి ఆటోల మీద కానీ వాటర్ బైకుల మీద కానీ పట్టుకెళ్తారండి. రోజుకు ఒక ఆటోల మీద 30 రూపాయలకి వేసుకున్న వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుని ఉన్నారండి. ఆ దార ప్రాంతం మీద బ్రతుకున్న వాళ్ళు దగ్గర కొన్ని వేల మంది ఉన్నారండి. ఈ రోజు ఈ జల ఇక్కడ ఇలా ఏర్పడడం వల్ల చాలా సమస్యల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. క్వారీ తవ్వకాల వల్ల 5 ధారల్లో 2 మాత్రమే వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే మున్ముందు పంచదారాలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 5 దారుల్లో 2 దారులు మాత్రం కొద్దిగా లైట్గా అదే చిన్నగా వస్తున్నాయి. మిగతా ఇది చుక్క పడుతుందా లేదా అన్నట్టు ఉన్నాయి 3 దారులు. ఇంకా రానున్న రోజుల్లో ఈ మైనింగ్ వల్ల ఇంకా పూర్తిగా అంతరాయం అయిపోయే అవకాశం ఉంది సార్. దానిగా అది ఆపాలని మేము ఇంత కార్యకర్తలు అందరినీ ఉద్రిక్త చేస్తున్నాం సార్. అది స్థానికులు ప్రజా సంఘాల ఆందోళన అధికారుల్లో కదలికను తీసుకొచ్చింది. స్వయంగా వచ్చి చూసిన అధికారులు అక్రమాలను చూసి విస్తుపోయారు. తాత్కాలికంగా మైనింగ్కు బ్రేక్ వేశారు. కానీ అక్రమ తవ్వకాలు ఆగలేదని, ఆగే పరిస్థితి కూడా లేదంటున్నారు స్థానికులు. మైనింగ్కు శాశ్వతంగా తెరపడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. ఈ దారులు పంచదారులకు వెళ్లే దారి ఒక దారిని అక్కడికి వెళ్ళడం అనేసి ఆ దారి ఆ క్వారీలో ప్రవహిస్తుంది. దీనికోసమే మేము ముందు నుంచి ఆందోళన చెందుతూ ముందు నుంచి మైనింగ్ అధికారులకి స్థానిక అధికారులకి చెప్తున్నాం. మేము మొత్తానికి ఫణిగిరితో పాటు పంచదారల్ని కాపాడుకోవడానికి స్థానికులు ప్రజా సంఘాలు నడుం బిగించాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పాండవులచే స్థాపించబడిందని చెప్తున్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఒకవైపు జలధారల రక్షణతో పాటు పర్యావరణ విధ్వంసాన్ని కట్టడి చేయాలని, అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనుకోవాల్సిందేనని ప్రజా సంఘాలు స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రజలు కూడా దీనిపై ఆధారపడ్డ ఆయకట్టు కానీ లేకపోతే తాగునీటి అవసరాలకు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జలధారలను పరిరక్షించాల్సిందేనని చెప్తుండగా కొండలను కొల్లగొడుతున్న వారి పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించాలి, అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇది పంచదారలో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ, విశాఖపట్నం.